హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము వరంగల్లో ఉన్న శ్రీ భద్రకాళి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాం. వరంగల్లోనే ఫేమస్ టెంపుల్ అంట ఇది. ఆ రోజు మంచి రోజు అవడంతో ఫుల్ క్రౌడ్ ఉంది. సో మేము వెళ్ళేసరికి ఫుల్ జనాలు ఉన్నారు. మేము టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్ళాము. అక్కడ రోజు వెత్తులు వెలిగిస్తున్నారు. మొక్కులు ఉన్నవారు అన్నప్రశ్న కూడా చేసుకుంటున్నారు. ఇంకా అమ్మవారిని దర్శించుకొని పక్కనే ఉన్న కృష్ణుని కూడా దర్శించుకున్నాము. అక్కడే కాసేపు కూర్చొని అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మనసుకి ప్రశాంతంగా అనిపించింది. ఎవరైనా ఈ టెంపుల్కి వెళ్ళారా అయితే నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఇంకా ఆఫ్టర్నూన్ రెస్ట్ తీసుకొని ఈవినింగ్ టైంలో వరంగల్లోనే జూ పార్క్కి వెళ్ళాము. పిల్లలు ఎక్కువగా ఇష్టపడేది యానిమల్సేగా, సో వాళ్ళ కోసమైనా వెళ్ళాలి. సో ఇక్కడ కూడా టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్ళాము. ఫస్ట్ మేము చూసిందైతే చీతా. అది ఇటు రాకుండా అక్కడే తిరుగుతుంది. ఇక అది రాదులే అనుకొని ముందుకు వెళ్ళాము. అక్కడ ఆస్ట్రిచ్ వైట్ టైగర్ కనిపించింది. చూడటానికి చాలా పెద్దగా ఉంది. వైట్ టైగర్ అయితే ఎన్నో ఇయర్స్ నుంచి ఉంటుందంట. బాగా ముసలిదైపోయింది. బాగా రొప్పుతుంది పాపం. మా జున్ను అయితే లోపలికి వెళ్తా అని ఏడుస్తుండే అక్కడే. ఇది మంచిగా అటు ఇటు తిరుగుతుందని అక్కడే చూసుకుంటూ ఉన్నాము చాలాసేపు. తర్వాత క్రొకడైల్స్ని అయితే చూసాము. అవి చూస్తుంటేనే అర్థమైంది అసలు నిజమా కాదా అనిపిస్తుంది. చాలాసేపటికి ఒకటైతే కదిలింది. అదైనా కదిలిందిలే అని చూసి వెళ్ళిపోయాము. వైట్ కలర్ది స్వాన్ ఒకటి కనిపించింది. సో అక్కడ బర్డ్స్ కూడా ఉన్నాయి. ఎల్లో కలర్ ప్యారెట్స్, గ్రీన్ కలర్, వైట్ కలర్, తర్వాత పికాక్స్, మళ్ళీ పావురాలు, వైట్ కలర్ పికాక్స్ చూడ్డానికి చాలా క్యూట్గా ఉన్నాయి. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని చెప్పాలి, అవేనండి బియర్స్. చూడండి అవి ఎలా కుట్టుకుంటున్నాయో. ఒకటే వస్తుంది బయటకు, సెకండ్ది ఇంకా లావుంది కానీ అది బయటికి రావడం లేదు. నాకు అనిపించింది వాటికి ఫుడ్ వాటర్ ఎలా పెడతారో అని. కామెంట్ చేయడం మర్చిపోకండి. సో మేము తీసుకున్న టికెట్కి అయితే ఏం జరిగిందని మేము అనుకుంటున్నాం. పిల్లలతో అయితే ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళు చూసారు కదా, మంచిగా టైం పాస్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.